శాంతి. ఈరోజు మురళీ డేటు 29 జనవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, బాబా మిమ్మల్ని ఎలా అయితే అలంకరిస్తున్నారో అలాగే మీరు ఇతరులను అలంకరించాలి. రోజంతా సేవ చేయండి. ఎవరు వస్తే వారికి చింతించవలసిన విషయం ఏదీ లేదు అని అర్థం చేయించండి. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఈ జ్ఞానము కోట్ల మందిలో ఏ ఒక్కరూ అర్థం చేసుకుంటారు లేక ధారణ చేస్తారు, అలా ఎందుకు? సమాధానము, ఎందుకంటే మీరు అన్ని కొత్త విషయాలనే వినిపిస్తారు. పరమాత్మ ఒక బిందువు వలె ఉన్నారు అని మీరు అంటారు. అది విని వారు తికమక పడతారు. శాస్త్రాలలో ఈ విషయాలేవి వినలేదు. ఎంత సమయం వారు చేసిన భక్తి ఏదైతే ఉందో అది వారిని లాగుతూ ఉంటుంది. అందుకే త్వరగా అర్థం చేసుకోరు. బాబా మేము విశ్వానికి అధిపతులుగా తప్పకుండా అవుతాము అని దీపం పైన బలి అయ్యే దీపపురుగుల వంటి వారు కూడా కొందరు వెలువడతారు. మాకు ఇంత మంచి తండ్రి లభించారు, అటువంటి తండ్రిని మేము ఎలా వదలగలము? వారిలో తమ సర్వస్వము తండ్రికి అర్పణ చేసే భావన ఉప్పొంగుతూనే ఉంటుంది. పాట, దూరదేశపు వాసి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తాము యాత్రికులము అని, ఇది మన దేశం కాదు అని బాగా తెలుసు. ఇది ఈ అనంతమైన నాటకానికి చాలా పెద్ద రంగస్థలము. ఎంత పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయో చూడండి. అవి ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. మనమంతా నటులము అని నెంబర్ వారీగా మన పాత్ర అనుసారముగా ఖచ్చితమైన సమయానికి ఇక్కడికి పాత్రను అభినయించేందుకు వస్తాము అని మీకు తెలుసు. మొట్టమొదట మీరు తిరిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఇది బాగా అర్థం చేసుకుని ధారణ చేయవలసిన విషయము. నాటకంలో నటులుగా ఉంటూ పరస్పరం ఒకరి పాత్రను మరొకరు తెలుసుకోకపోతే వారిని ఏమంటారు? డ్రామా ఆది మధ్య అంతాలను తెలుసుకోవడం ద్వారా మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు. కావున ఈ చదువు అన్నింటికంటే చాలా భిన్నమైనది. తండ్రి బీజరూపులు, అలాగే జ్ఞానసాగరులు కూడా. ఉదాహరణకి ఆ సాధారణ బీజము మరియు వృక్షముల గురించి తెలుసు కదా. అందులో మొదట చిన్న చిన్న ఆకులు వెలువడతాయి. ఆ తర్వాత పెద్దగా పెరుగుతూ వృక్షం ఎంత వృద్ధి పొందుతుందో, దానికి ఎంత సమయం పడుతుందో మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. తండ్రి అయితే ఒక్కసారి మాత్రమే వస్తారు. మధురాతి మధురమైన పిల్లలు, ఇది అనాది అవినాశి డ్రామా. తండ్రి స్వర్గ రచయిత. వారినే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. స్వర్గ స్థాపన చేసేందుకు తండ్రి రావలసి వస్తుంది. దూరదేశపు నివాసి పరాయి దేశంలోకి వచ్చారు అనే గాయనము కూడా ఉంది. ఈ రావణ రాజ్యము అంటే ఇది పరాయి దేశమే కదా. రావణ రాజ్యంలోకి రాముడు రావలసి ఉంటుంది. మీ బుద్ధిలో మాత్రమే ఈ జ్ఞానం ఉంది. కావున మీరందరూ యాత్రికులు అని తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. మీరందరూ కలిసి అభినయం చేసేందుకు ఒకేసారి రారు. మొట్టమొదట దేవతలు ఉంటారు అని, ఆ సమయంలో ఇంకెవ్వరూ కూడా రారు అని మీకు తెలుసు. అయితే ఆ సమయంలో కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆ తరువాత నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటారు. ఆత్మలైన మీరు శరీరాలను వదిలి అందరూ అక్కడికి వస్తారు. ఈ విషయాల గురించి జ్ఞానాన్ని తండ్రియే కదా ఇస్తారు. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానం లభించింది.
మనకు బీజము మరియు వృక్షము యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. బీజము పైన ఉంది, క్రింద మొత్తం వృక్షమంతా కూడా వ్యాపించి ఉంది. ఇప్పుడు వృక్షము పూర్తిగా శిథిలావస్థలో ఉంది అని బాబా అంటున్నారు. పిల్లలైన మీరు ఈ వృక్షము యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. మీకు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి తెలుసా అని అంతకుముందు ఋషులు మునులను అడిగితే వారు నేతి నేతి అని అనేవారు. అంటే మాకు తెలియదు అని అనేవారు. మరి వారికే తెలియనప్పుడు ఇది పరంపరంగా ఎలా రాగలుగుతుంది? ఈ విషయాలన్నింటినీ మీరు చాలా బాగా ధారణ చెయ్యాలి. మర్చిపోకూడదు. ఈ చదువునైతే చదవాల్సిందే. చదువు మరియు యోగశక్తి ద్వారానే మీరు మంచి ఉన్నతమైన పదవిని పొందుకుంటారు. పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. తండ్రి తప్ప ఇంకెవ్వరు కూడా పవిత్రముగా చెయ్యలేరు. వినాశీ ధనాన్ని దానం చేస్తే రాజుల కులంలో లేక మంచి కులంలో జన్మ తీసుకుంటారు. పిల్లలైన మీకు చాలా గొప్ప ఇంట్లో జన్మ లభిస్తుంది. కొత్త ప్రపంచం అయితే చాలా చిన్నదిగా ఉంటుంది. సత్యయుగంలో దేవతల నివాసము ఒక చిన్న గ్రామం వలె ఉంటుంది. ప్రారంభంలో బొంబాయి నగరం ఎంత ఉండేది? చాలా చిన్నదిగా ఉండేది. ఇప్పుడు అది ఎంతగా వృద్ధి చెందిందో చూడండి. ఆత్మలందరూ తమ తమ పాత్రను అభినయిస్తారు. అందరూ యాత్రికులే. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చే యాత్రికుడు. మీరు కూడా ఒకేసారి వస్తారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ పాత్రను అభినయిస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు అమరలోకానికి వెళ్ళేందుకు అమర కథను వింటారు. దాని ద్వారా 21 జన్మలు ఉన్నతమైన పదవిని పొందుతారు. 21 తరాలు అని అంటారు కదా. తరము అనగా వృద్ధాప్యం వరకు. తరువాత ఇంకొక శరీరాన్ని తమకు తామే తీసుకుంటారు. అక్కడ అకాల మృత్యువులనేవి ఉండవు. అదే అమరలోకము. అసలు అక్కడ మృత్యు అనే మాటే ఉండదు. అకస్మాత్తుగా మృత్యువు రాదు. మీరు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. దుఃఖపడే విషయం ఏదీ ఉండదు. సర్పానికి తన కుబుసాన్ని వదిలేటప్పుడు ఏమైనా దుఃఖం అనిపిస్తుందా? దానికి ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఎందుకంటే పాత దానిని వదిలి కొత్త శరీరం తీసుకున్నప్పుడు లేక కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు ఎవరికైనా సంతోషం ఉంటుంది కదా. ఇప్పుడు మీకు ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఆత్మ అన్నీ చేస్తుంది. బుద్ధి ఆత్మలోనే ఉంది. శరీరం అయితే పూర్తిగా వేరు. అందులో ఆత్మ లేకపోతే శరీరం నడవజాలదు. శరీరం ఎలా తయారవుతుంది, ఆత్మ ఎలా ప్రవేశం చేస్తుంది, ఈ విషయాలన్నీ చాలా అద్భుతమైనవి. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీ స్వర్గం చాలా అద్భుతమైన ప్రపంచము. రావణ రాజ్యంలో 7 అద్భుతాలను చూపిస్తారు. రామరాజ్యంలో అయితే అద్భుతం ఒక్కటే, అది స్వర్గము. అది అర్ధకల్పం స్థిరంగా ఉంటుంది. మనుష్యులు దానిని చూడకున్నా అందరి నోటు నుండి స్వర్గము అన్న మాట తప్పకుండా వెలువడుతుంది. ఇది మీరిప్పుడు బుద్ధి ద్వారా తెలుసుకున్నారు. కొందరు సాక్షాత్కారంలో కూడా చూశారు. బాబా కూడా వినాశనాన్ని చూశారు, తమ రాజధానిని చూశారు. అర్జునునికి కూడా సాక్షాత్కారంలో చూపించారు. ఇప్పుడు ఇది తప్పకుండా ఆ గీత అధ్యాయమే. బాబా తెలుపుతున్నారు, పిల్లలు, ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఈ సమయంలో నేను వచ్చి పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను మరియు ఇంత ఉన్నతంగా తయారు చేస్తాను. ప్రపంచంలో ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలియదు. మీరు ఎంతో ఆనందముగా ఉంటారు.
ఇక్కడ మనుషులు మరణిస్తే ఆ ఆత్మకు అంధకారం ఉండరాదు అని తలవైపు ఒక దీపాన్ని వెలిగిస్తారు. సత్యయుగంలో అయితే అసలు ఇటువంటి విషయాలు ఏమీ కూడా ఉండవు. ఎందుకంటే సత్యయుగంలో అందరి దీపాలు వెలిగే ఉంటాయి. ఇంటింటిలో వెలుగు ఉంటుంది. ఇక్కడైతే మనుషులు ప్రతి ఇంట్లోనూ లైట్లు వెలిగిస్తారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో బాగా ధారణ చెయ్యాలి అని తండ్రి అంటారు. తండ్రిని మరియు రాజధానిని స్మృతి చేస్తూ ఉండండి. ఇంత సమయం మేము రాజ్యపాలన చేశాము అని మీకు తెలుసు. ఎవరైతే చాలా కాలం విడిపోయి ఉన్నారో వారితోనే ఇప్పుడు తండ్రి మాట్లాడుతున్నారు మరియు చదివిస్తున్నారు. ఈ సమయంలోని ఈ విషయాలు గుర్తుగానే పండుగలు కూడా జరుపుతారు అని పిల్లలు అర్థం చేసుకున్నారు. శివ జయంతిని భారతదేశంలోనే జరుపుతారు. శివుడు సర్వోన్నతుడైన భగవంతుడు. వారు భారతదేశంలోకి ఎలా వస్తారు అనేది వారు స్వయముగా తెలియజేశారు. నేను ప్రకృతిని ఆధారంగా చేసుకుని రావాల్సి ఉంటుంది. అప్పుడే నేను మాట్లాడగలను. లేకపోతే పిల్లలకు నేను జ్ఞానముతో ఎలా అలంకరించాలి? ఇప్పుడు మీ అలంకారం జరుగుతుంది. తరువాత మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే అలంకారమును ఇతరులకు చేస్తున్నారు. బాబా మనకు చేస్తున్నారు, మనం ఇతరులకు చెయ్యాలి. ఇది చాలా సులభము. కానీ మనుష్యుల యొక్క బుద్ధి ఎంత డల్గా అయిపోయింది అంటే వారు ఏమీ అర్థం చేసుకోరు. సమయం తీసుకుంటారు. మీరు ప్రదర్శనలో అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. ఎవరు వచ్చినా ఎలా అర్థం చేయించినా అంత డ్రామాయే. చింతించవలసిన విషయం ఏదీ లేదు. బాబా మేమెంతో కష్టపడతాము, అయినా కోటికొక్కరు మాత్రమే వెలువడుతున్నారు అని పిల్లలు అంటారు. అలాగే జరుగుతుంది. మీరైతే పరమాత్మ బిందువు అని అంటారు. కానీ శాస్త్రాలలో అటువంటి విషయాలేమీ లేవు. అందుకే తికమక పడతారు. మీరు కూడా మొదట అంతగా అంగీకరించేవారు కాదు. కొందరికైతే అర్థం చేసుకోవడానికి 2 సంవత్సరాలు కూడా పట్టింది. వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. భక్తి అంత సులభంగా వదలదు. ఎందుకంటే అది తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. ఇది కూడా డ్రామాలోని పాత్రయే. దీనిని గురించి బ్రాహ్మణులైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. విరాట రూపానికి కూడా అర్థం తెలిపించారు. అది మీ పిల్లి మొగ్గల ఆట, అంటే పల్టీల ఆట వంటిది. మీరు చక్రమును చుట్టి వస్తూ ఉంటారు. దీనిని విరాట నాటకము అని అంటారు. దీని జ్ఞానము కూడా మీకు ఉంది. ఆ కాలేజీలో అయితే ఏవేవో చదువుతూ ఉంటారు. ఇక్కడ ఆ విషయం ఏదీ లేదు. సైన్స్ వృద్ధి చెందుతూ ఉంటుంది. దాని ద్వారా వినాశనం జరగనున్నది. ఇప్పుడు మీరు అర్థం చేయించినా ఇది చాలా మంచి విషయము అని అనేవారు ఏ ఒక్కరో ఉంటారు. దీనిని ప్రతిరోజు అర్థం చేయించాలి అని బాబా అంటున్నారు. ఎంత పని ఉన్నా మేము బాబా నుండి తప్పకుండా వారసత్వం తీసుకోవాలి అని అంటారు. ఇది అపారమైన లెక్కలేనంత సంపాదన. బాబా చెప్తున్నారు, పిల్లలు, నా బుద్ధిలో మొత్తం వృక్షమంతటి జ్ఞానము ఉంది. దానిని ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు. తండ్రి ఏదైతే అర్థం చేస్తున్నారో అది చాలా ఖచ్చితమైనది. ఇందులో 1 సెకండు మరొక సెకండుతో కలవదు. ఇందులో ఎంత సూక్ష్మం ఉంది. మీరు ఎన్నోసార్లు ఈ చక్రమును చుట్టి వచ్చారు. ఈ డ్రామా ఒక పేను వలె మెల్లగా నడుస్తుంది. ఒక్కసారి ఈ చక్రం రౌండప్ చేయడానికి 5000 సంవత్సరాలు పడుతుంది. అందులోనే ఆట అంతా నడుస్తుంది. దానినే తెలుసుకోవాలి. అక్కడ గోవులు కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి అని బాబా అంటున్నారు. మీ పదవి ఎంత గొప్పగా ఉంటుందో మీ ఫర్నిచర్, భవనాలు చాలా వైభవోపేతంగా ఉంటాయి.
సంతోషం కూడా ఆత్మకే కలుగుతుంది. నా ఆత్మ తృప్తి చెందింది అని అంటారు. తృప్త పరమాత్మ అని అనడం జరగదు. మీ ఆత్మ తృప్తి చెందిందా అనే కదా అడుగుతారు. అవును బాబా తృప్తి చెందింది అని అంటారు. కావున ఈ ఆట అంతా నడుస్తూ వచ్చింది. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో అది కూడా డ్రామా వంటిదే. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని నూతనముగా తయారు చేస్తున్నారు. మీ శరీరము కల్పవృక్షం సమానముగా అయిపోతుంది. దాని పేరే అమరలోకము. ఆత్మ కూడా అమరమైనది. ఆత్మని ఎప్పుడూ కూడా మృత్యువు కబళించలేదు. బాబా మీ ఆత్మలతో మాట్లాడతారు. అకాల ఆత్మ ఏదైతే సింహాసనంపై కూర్చుందో దానితో వారు మాట్లాడతారు. ఆత్మ ఈ చెవుల ద్వారా వింటుంది. ఆత్మలైన మనల్ని చదివించేందుకు తండ్రి వచ్చారు. తండ్రి దృష్టి ఎల్లప్పుడూ ఆత్మలపైనే ఉంటుంది. ఎల్లప్పుడూ సోదర దృష్టినే ఉంచండి అని బాబా మనకి కూడా అర్థం చేయిస్తూనే ఉంటారు. నేను సోదరునితో మాట్లాడుతున్నాను అని భావించినట్లయితే అశుద్ధమైన దృష్టి ఉండజాలదు. ఈ అభ్యాసం చాలా బాగా ఉండాలి. మనం ఆత్మలము. ఇన్ని జన్మలు తీసుకునే పాత్రను అభినయించాము. మనం పుణ్య ఆత్మలుగా ఉండేవారము. మనమే పవిత్ర ఆత్మలుగా అయ్యాము. బంగారంలోనే మలినాలు కలుస్తాయి. ఏ ఆత్మలైతే చివరిలో వస్తాయో వాటిని ఏమంటారు? అందులో కొంత శాతమే బంగారం ఉంటుంది. భలే వారు పవిత్రముగా అయి వెళ్ళినా వారిలో శక్తి తక్కువగానే ఉంటుంది అని బాబా అంటున్నారు. ఏదో 1-2 జన్మలు తీసుకున్నా అందులో ఏముంది? బాబా మురళి ఏదైతే నడుపుతారో అది ఒక చాలా పెద్ద ఖజానా. ఎప్పటి వరకైతే తండ్రి ఇస్తూ ఉంటారో అప్పటి వరకు మీరు తండ్రిని స్మృతి చేస్తూనే ఉండండి. స్మృతి ద్వారానే మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. కేవలం మౌనంగా కూర్చున్నా అందులో చాలా లాభం ఉంది. మన్మనాభవ, దీని అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రియే ప్రతి మాటకు అర్థం వివరిస్తారు. ఇక్కడ అంతా అనర్థమే. ఒకరిపై ఒకరు కామ వికారాన్ని జరపడమే అన్నింటికంటే పెద్ద అనర్థము. దాని ద్వారా ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని పొందుతారు. అన్నిటికంటే చీచి హింస ఇదే. అందుకే దీనిని నరకము అని అంటారు. స్వర్గము మరియు నరకము యొక్క అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. స్వర్గం నెంబర్ 1 మరియు నరకం లాస్ట్ నెంబరు. మనం ఈ విశ్వనాటకంలోని నటులము అనేది మీకు తెలుసు కదా. మీరు నేతి నేతి అని అనరు. మీరు శ్రీమతం ద్వారా ఎన్నో మంచి చిత్రాలను తయారు చేస్తారు. వాటిని చూడగానే మనుషులు ఎంతో సంతోషిస్తారు. సహజంగానే అర్థం చేసుకుంటారు కూడా. ఈ చిత్రాలను తయారు చేయడం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. చివరి సమయంలో మీరు స్మృతిలోనే ఉంటారు. సృష్టి చక్రం కూడా బుద్ధిలోకి వస్తుంది. కొత్త ప్రపంచాన్ని ఎవరు తయారు చేస్తారు మరియు పాత ప్రపంచాన్ని ఎవరు తయారు చేస్తారు? ఇవన్నీ మీకే తెలుసు కదా. సతో రజో తమోల్లోకైతే అందరూ రావాల్సిందే. ఇప్పుడు ఇది కలియుగము. తండ్రి వచ్చి మనల్ని స్వర్గాధిపతులుగా చేస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. అది ఎవరి ఆలోచనలోకి కూడా రాదు. ఇప్పుడు మీకు మొత్తం సృష్టి అంతటి ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది. రచయిత అయిన తండ్రి ఇతనిలో కూర్చుని అర్థం చేయిస్తారు. నేను ఆత్మలైన మీ తండ్రిని. నేను అనంతమైన టీచరును. ఈ సంగమయుగము అంటే ఇది పురుషోత్తమ యుగము. సత్యయుగాన్ని కలియుగాన్ని పురుషోత్తమము అని అనరు. కేవలం ఈ సంగమ యుగంలో మాత్రమే మీరు పురుషోత్తములుగా అవుతారు. అప్పుడు బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. రోజు రోజుకు పిల్లలైన మీరు ఇతరులకు అర్థం చేయించడం సహజతరం అయిపోతుంది. వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది.
దీపము పైన అర్పణ అయ్యేందుకు దీపపు పురుగులు కూడా వస్తూ ఉంటాయి. ఇటువంటి తండ్రిని ఎవరు వదులుతారు? బాబా, మేము మీ వద్దనే కూర్చుంటాము, ఈ సర్వస్వం మీదే, ఇటువంటి ఉన్నతమైన తండ్రిని మేమెందుకు వదలాలి అని అంటారు. ఎంతోమందికి ఉత్సాహం వస్తుంది. బాబా ద్వారా విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది, మరి మనం ఎందుకు వదిలి వెళ్ళాలి? ఇక్కడ మనం స్వర్గములో కూర్చుని ఉన్నాము, ఇక్కడకు మృత్యువు కూడా రాజాలదు, కానీ తండ్రి శ్రీమతాన్ని తీసుకోవలసి ఉంటుంది. ఇలా చెయ్యకూడదు అని తండ్రి అంటారు. ఉత్సాహమైతే వస్తుంది, కానీ డ్రామాలో అందరూ ఇక్కడే కూర్చుండిపోవడం అనేది మాత్రం లేదు. ఉత్సాహం కలుగుతుంది, ఎందుకంటే ఇదంతా కూడా అంతమైపోతుంది అనే విషయం మీకు తెలుసు. ఎవరికైతే పాత్ర ఉంటుందో వారైతే వింటూనే ఉంటారు. మీరు ఎల్ఎల్బి, ఐసిఎస్ మొదలైనవి చదువుతారు, కానీ వాటి ద్వారా మీకు లభించేది ఏమిటి? రేపు శరీరం వదిలితే ఏమి లభిస్తుంది? ఏమీ లభించదు. అది వినాశీ విద్య, ఇది అవినాశీ విద్య. దీనిని అవినాశీ తండ్రియే ఇస్తారు. సమయం చాలా కొద్దిగా ఉంది. తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా ఇప్పుడే తయారు కావాలి. స్మృతి ద్వారానే అవుతారు. మిగిలిన దేహ ధర్మాలన్నీ వదిలి నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఎందుకంటే శరీరం పైన ఏ నమ్మకం లేదు. చదువుతూ చదువుతూ చనిపోతారు. అర్థం చేయించడం తండ్రి పని. ఆ చదువులో ఏ సంపాదన ఉంది, ఈ చదువులో ఏ సంపాదన ఉంది, ఇదంతా మీకు తెలుసు. శివబాబా యొక్క బండారం ఎల్లప్పుడూ నిండుగా ఉంటుంది. ఎంతోమంది పిల్లలు పాలన తీసుకుంటూ ఉంటారు. అసలు చింతించవలసిన విషయము ఏదీ లేదు. ఆకలితో చనిపోయేదే లేదు. లౌకిక తండ్రి పిల్లలకు తిండి దొరకడం లేదు అని గమనిస్తే తాను స్వయం కూడా తినడు. పిల్లల దుఃఖమును తండ్రి సహించలేరు కదా. మొదట పిల్లలు, ఆ తర్వాత తండ్రి. తల్లి అందరికన్నా చివరిలో తింటుంది. మిగిలిపోయిన రసహీనమైనది తింటుంది. మీ బండారి కూడా అటువంటిదే. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సోదర దృష్టిని పక్కా చేసుకోవాలి. నేను ఒక ఆత్మను, సోదరుడైన ఆత్మతో మాట్లాడుతున్నాను అని ఇలా అభ్యాసం చేస్తూ చేస్తూ అశుద్ధమైన దృష్టిని పరివర్తన చెయ్యాలి. సెకండ్ పాయింట్, తండ్రి జ్ఞాన ఖజానాను ఇచ్చినప్పుడు స్మృతిలో కూర్చుని బుద్ధిరూపి జోలెను నింపుకోవాలి. మౌనంగా కూర్చుని అవినాశీ సంపాదనను జమ చేసుకోవాలి. ఈరోజు వరదానము, ఆత్మిక చిరునవ్వు ద్వారా ముఖము నుండి ప్రసన్నత మెరుపును చూపించే విశేష ఆత్మ భవ. సారాంశము, బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ప్రసన్నత. ప్రసన్నత అనగా ఆత్మిక మందహాసము, అంటే చిన్నపాటి చిరునవ్వు. జోరు జోరుగా నవ్వడం కాదు, చిరునవ్వు నవ్వడము. ఎవరైనా నిందిస్తున్నా తిడుతున్నా మీ ముఖం పైన దుఃఖం యొక్క అల రాకూడదు. సదా ప్రసన్న చిత్తమే ఉండాలి. వారు 1 గంట సేపు మాట్లాడారు, నేను కేవలం 1 సెకండు మాత్రమే మాట్లాడాను అని అనుకోకండి. 1 సెకండు మాట్లాడినా లేక ఆలోచించినా మీ ముఖం పైన అప్రసన్నత వచ్చింది అంటే మీరు ఫెయిల్ అయిపోయినట్లే. 1 గంట సహించాను, తర్వాత బెలూన్ నుండి గ్యాస్ వెళ్ళిపోయింది.
శ్రేష్ఠ జీవితం యొక్క లక్ష్యము కలిగిన విశేష ఆత్మలు ఇటువంటి గ్యాస్ బెలూన్లుగా అవ్వరు. స్లోగన్: శీతల శరీరం కలవారు స్వయం శీతలముగా అయ్యి ఇతరులను కూడా శీతల దృష్టి ద్వారా తృప్తిపరుస్తారు. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. ఎలాగైతే సైన్స్ వారు ఇసుకలో కూడా ధాన్యాన్ని పండిస్తారో అలా మీరు సైలెన్స్ ద్వారా ధరణిని పరివర్తన చేయండి. అందుకు శుభభావన సంపన్నులుగా అవ్వండి. బ్రహ్మబాబాను అనుసరించండి. సైలెన్సు శక్తి ద్వారా ఏ ఆత్మ యొక్క వృత్తి దృష్టినైనా పరివర్తన చెయ్యండి. ఎలాగైతే క్రోధము అజ్ఞానం యొక్క శక్తిగా ఉందో అలా జ్ఞానం యొక్క శక్తి శాంతి, సహన శక్తి. ఇప్పుడు ఈ గుణాలను మీ సంస్కారముగా చేసుకుంటే డబల్ లైట్ ఫరిస్తాగా సహజముగానే అయిపోతారు. అచ్చా. ఓం శాంతి.